ఏబిఎన్ రాధాకృష్ణ ఈసారి వీకెండ్ కామెంట్ కంప్లీట్గా నాపై రాశారు. సో అందులో ఆయన చేసిన విశ్లేషణకు నా స్పందన ఇవ్వడం అవసరం. అందులో ఆయన చేసిన మొదటి పాయింట్, ప్రొఫెసర్ నాగేశ్వర్ సిపిఎం సానుభూతి పరుడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎవరు అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రపంచవ్యాపితంగా ఉన్న తెలుగు ప్రజలకు 40 ఏళ్ళుగా విశ్లేషణలు అందిస్తున్న నేను ఎవరు అని ఇంకొకరు పరిచయం చేయాల్సిన అవసరము లేదు. నేను 40 ఏళ్ళుగా రంగులు మార్చలేదు, అభిప్రాయాలు చేంజ్ చేసుకోలేదు. నా అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్తూ వచ్చాను, ఇక ముందు కూడా చెప్తాను. ఎవరికి కావలసిన కోణాల నుంచి వాళ్ళు చూడవచ్చు, ఎవరి సర్టిఫికెట్లు వాళ్ళు జారీ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఇందులో ఉన్న ఆసక్తికరమైన రాజకీయ అంశం ఏంటంటే, మరి నన్ను సిపిఎం సానుభూతి పరుడు అని రాధాకృష్ణ అంటున్నప్పుడు, నన్ను కొన్ని రాజకీయ పార్టీలు వైసీపీ కండువా వేసి తమ అధికారిక సోషల్ మీడియా పేజీలో పెట్టడాన్ని రాధాకృష్ణ ఖండించాల్సి ఉండే. ఎందుకంటే ఇది సరైంది కాదు, మీరు చెప్తున్నది ఆయన వైసీపీ కాదు, ఆయన సిపిఎం అని చెప్పి ఉండాలి. కానీ ఆ మాట ఎక్కడ అనలేదు. ఆ మాట సోమ్ వీర్రాజ్ అన్నాడు, యు ఆర్ నాట్ వైసీపీ, యు ఆర్ లెఫ్ట్ అని. ఇక సోమ్ వీర్రాజ్ అయితే నన్ను నక్సలైటు, తీవ్రవాది అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను లెఫ్ట్ అయితే, సిపిఎం అయితే వైసీపీ అయ్యే అవకాశమే లేదు. మరి వైసీపీ కండువా వేసి నాకు వైసీపీతో సంబంధం ఉందని చెప్పిన వారి పట్ల రాధాకృష్ణ ఒక్క మాట కూడా వ్యాఖ్యానించకపోవడం గమనార్హం. జర్నలిజంలో కొన్నిసార్లు మౌనం కూడా చాలా బిగ్గరగా సంకేతాలను ఇస్తూ ఉంటుంది. ఇక రెండవది, వైసీపీ కాదు నాగేశ్వర్ సిపిఎం అని చెప్పడం ఇష్టం లేని రాధాకృష్ణ నాగేశ్వర్ సిపిఎం అని మాత్రమే చెప్పారు. చెప్పి దానికి ఒక విపరీత రాజకీయ ఇంటర్ప్రిటేషన్ తీశారు. సిపిఎం వైసీపీకి పరోక్షంగా దగ్గరవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు. సిపిఎం ఒక రాజకీయ పార్టీ. ఆ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు అనేది ఆ పార్టీ ఎప్పుడూ రహస్యంగా చేయలేదు. నాకు తెలిసినంతవరకు బహిరంగంగానే చేసింది. ఒక కన్సిస్టెంట్ రాజకీయ అంశం ఆధారంగా చేసింది. 2009లో టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంది, 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. సో ఒక రాజకీయ పార్టీ, అందులో కమ్యూనిస్ట్ పార్టీలు రహస్యంగా చేయవు, పరోక్షంగా చేయవు, ప్రత్యక్షంగానే చేస్తాయి. చేస్తే ఇది మా రాజకీయ విధానం అని చెప్తాయి, తమ పార్టీని కూడా ఒప్పించగలుగుతాయి. 2004లో 60కి పైగా కమ్యూనిస్ట్ ఎంపీలు గెలిచారు. అందులో 99% కాంగ్రెస్ పైన గెలిచారు. కానీ ఆ రోజు బీజేపీ నాయకత్వం ఎన్డీఏ అధికారంలోకి రాకూడదన్నది వాళ్ళ రాజకీయ విధానం కనుక, ఆ రాజకీయ విధానానికి అనుగుణంగా కాంగ్రెస్ నాయకత్వం యూపీఏకు 60కి పైగా కమ్యూనిస్ట్ ఎంపీలు కాంగ్రెస్ పైన గెలిచి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ రాజకీయ వైఖరులను బహిరంగంగా చెప్తారు, కానీ పరోక్షంగా చెప్పాల్సిన అవసరము చరిత్ర కమ్యూనిస్టులకు లేదు. అందువల్ల నా అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పొత్తుల్ని ఊహించడం అనేది అది రాజకీయ వ్యాఖ్యానమే అవుతుంది తప్ప రాజకీయ పరిణామంగా తీసుకోలేము. ఇక మూడవది, ఈ మొత్తం వ్యవహారంలో నా ప్రత్యేకతను కోల్పోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు, ఆక్షేపించారు రాధాకృష్ణ. ఇప్పటికైనా నాకు ప్రత్యేకత ఉందని ఆయన ఒప్పుకున్నందుకు సంతోషం. ప్రత్యేకత ఉంటేనే కోల్పోతారు కదా. ఈ మొత్తం వ్యవహారంలో ఉద్దేశం ఏంటి? నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరం చేయాలన్న ఒక ప్రయత్నము రాజకీయ పార్టీ నుంచి జరుగుతోంది. మీడియా విశ్లేషకులు కూడా ఆ అప్రయత్నంగానో ప్రయత్నపూర్వకంగానో నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రయత్నం సఫలమవుతుందని నేను అనుకోను. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో కూడా 2 ప్రాంతాల అభిమానాన్ని చూరగొని 2 ప్రాంతాల ప్రజల ప్రేమాభిమానాలను పొందిన వ్యక్తి నాగేశ్వర్. ఒక్క వివాదంతో, ఒక్క అంశంతో, కొంతమంది కావాలని చేసే ప్రచారంతో నాగేశ్వర్ ప్రత్యేకత పోదు, కొత్తగా ఇంకో ప్రత్యేకత రాదు. నేను 40 ఏళ్ళుగా చేసిన ప్రయత్నము, కృషి నన్ను కోట్లాది ప్రజల నుంచి దూరం చేయలేదు. ఇక ముందు భవిష్యత్తులో కూడా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపైన మాట్లాడుతూనే ఉంటాను. నేను విశాఖ స్టీల్ పోరాటంలో పాల్గొన్న రోజు నేను అక్కడ ఎమ్మెల్యే అవుతానని పాల్గొనలేదు, నేను అక్కడ ఎంపీ అవుతానని పాల్గొనలేదు. కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే దక్కాలని 20 ఏళ్ల క్రితం పోరాడిన రోజు నేను అక్కడ ఏదో రాజకీయం ఆశించి చేయలేదు. పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల్ని కాపాడాలని, విశాఖ అడవుల్లో బాక్సైట్ తవ్వకాలలో ఆ ఆదివాసీల ప్రయోజనాలకు ఆటంకం కలిగినప్పుడు, విశాఖ అడవి ప్రాంతంలో ఆదివాసీ మహిళలపై అన్యాయం జరిగినప్పుడు శాసన మండలిలో మా సోదర ఎమ్మెల్సీలతో కలిసి పోరాడిన రోజు నేను ఏ రాజకీయాన్ని ఆశించలేదు. సో అందువల్ల ఇప్పుడైనా అప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో రైల్వే జోన్ ఇచ్చినట్టే ఇచ్చి లాభదాయకమైన కిరండాల్ కేకే లైన్ను ఒరిస్సాకు కట్టబెట్టినప్పుడు ఇది ఉత్తరాంధ్రకు నష్టం అవుతుందని గొంతెత్తిన రోజు రాష్ట్ర ప్రజల కొరకు నిలబడతామని చెప్పుకునే చాలా మీడియా సంస్థలు కనీసం నోరు కూడా మెదపలేదు. మచిలీపట్నం పామర్రు ప్రాంతంలో ఉన్న విలువైన ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలను ఓఎన్జీసీ గుర్తిస్తే వేదాంత లాంటి వివాదాస్పద కంపెనీకి దారాదత్తం చేస్తుంటే ప్రశ్నించింది నాగేశ్వర్. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకే ఉన్నామని చెప్పుకునే రాజకీయ పార్టీలు కానీ మీడియా సంస్థలు కానీ ఎందుకు మౌనంగా ఉన్నాయి, ఎందుకు ప్రశ్నించలేదు కొందరు అనేది వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిన్న కాక మొన్న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని పోరాడి తెచ్చుకున్న ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ స్టీల్కు ఇవ్వకుండా దాన్ని జిందాల్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి రాష్ట్రం నుంచి ఆ సంపద తరలిపోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకే నిలబడతామనే రాజకీయ నేతలు, మీడియా సంస్థలు ఎందుకో మౌనంగా ఉండిపోయాయి. కానీ వీటన్నిటినీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటి, ప్రపంచవ్యాపితంగా ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిన ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, యూరప్, అమెరికా ఖండాలలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడుతున్నానే, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడినా. అందువల్ల ఈ వివాదాన్ని ఆసరా తీసుకొని నా నిష్పాక్షికత పైన, నా ప్రత్యేకత పైన, ప్రజల పక్షాన రాజకీయ ప్రాంతాలకు అతీతంగా నాకున్న ప్రేమాభిమానాల పైన అనుమానాల్ని కావాలని రేకెత్తించేవారు ఓడిపోక తప్పదు. నాగేశ్వర్ ఏమిటో వారికి తెలుసు, వారి కష్టాలు ఏమిటో తెలిసిన ప్రతి క్షణము స్పందించే నాగేశ్వర్కు తెలుసు. ఇక మూడవది, ప్రొఫెసర్ నాగేశ్వర్ సారీ చెప్పాక ఆ అంశం అంతటితో సమస్య పోవాలి అన్నారు. రాధాకృష్ణ గారు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది, కొంత నిజం లేదు, సత్య దూరం. సమస్య పోవాల్సి ఉండే అన్నది నిజం. నేను ఉపసంహరించుకున్నాక జనసేన అధికారికంగా చాలా గౌరవంగా స్పందించింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ సీనియర్ ఎనలిస్ట్గా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్గా మాకు ఆయన అంటే చాలా గౌరవము. దీనితో ఇకపై అందరూ ఎవరు మాట్లాడకూడదు అంటూ జనసేన క్యాడర్కే కాదు, కూటమికి చెందిన కార్యకర్తలకు కూడా జనసేన అధికారికంగా నేను ఉపసంహరించుకున్న కొద్ది నిమిషాల్లోనే స్టేట్మెంట్ ఇచ్చింది. అయినా కూడా నాపై సోషల్ మీడియాలో దాడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ శక్తులు చేయించాయి? జనసేన అధికారిక విజ్ఞప్తిని కూడా ఖాతరు చేయకుండా నన్ను ఇష్టం వచ్చినట్లుగా అటాక్ ఎవరు చేశారు
అన్నది ఎందుకో రాధాకృష్ణ శోధించలేదు. ఇక నేను సారీ చెప్పాను అని వ్యాఖ్యానించారు. నేను ఎక్కడా సారీ చెప్పలేదు, నన్ను సారీ చెప్పమని జనసేన కూడా అడగలేదు. జనసేన అఫీషియల్గా అడిగింది నాగేశ్వర్ సోర్స్ అయినా చెప్పాలి, విడ్రా అయినా చేసుకోవాలి అని. సోర్సు ఏ జర్నలిస్టు చెప్పడు, అది రాధాకృష్ణే తన ప్రోగ్రాముల్లో చెప్పింది. ఈ వివాదం వచ్చాక విపరీతంగా సర్క్యులేట్ అయింది. సోర్సెస్తో రాజకీయ వ్యాఖ్యానాలు చేయడమే జర్నలిజం అంటూ రాధాకృష్ణ ఇచ్చిన నిర్వచనం కూడా ఉంది. ఇక నేను ఉపసంహరించుకున్న మాట నిజం, అది జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ను అపోల్ చేయడమే అవుతుంది. జనసేన అడగంది, నేను చెప్పంది రాధాకృష్ణ ఎందుకు మరి అంటున్నారో నాకు తెలియదు. ఆయన కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బహుశా ప్రభావానికి గురై ఉండుంటారు. రైట్ టు రిజైండర్ అనేది జర్నలిజంలో బేసిక్ ప్రిన్సిపల్. ఇదేమీ పబ్లిక్ ఇష్యూ కాదు, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశము కాదు. నేను ఆ వ్యాఖ్యానాన్ని ఏ రాజకీయ దురుద్దేశంతో చేయలేదు, ఏ రాజకీయ పార్టీకి నష్టం కలిగించాలన్న లక్ష్యంతో చేయలేదు. కనుక ఆ రాజకీయ పార్టీ నుంచి గౌరవప్రదంగా విజ్ఞప్తి వచ్చినప్పుడు, ఆ విజ్ఞప్తి చేసిన నాదెళ్ల మనోహర్ చాలా గౌరవంగా చేసినప్పుడు ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని, ఆ పార్టీ పట్ల ఆ పార్టీ ఇచ్చిన విజ్ఞప్తికి స్పందించాల్సిన బాధ్యత నాపైన ఉంటుంది కనుక ఉపసంహరించుకున్నాను. దాన్ని చిలువలు పలువలుగా వ్యాఖ్యానించాల్సిన అవసరము లేదనుకుంటాను. ఇక 4వది, పవన్ కళ్యాణ్కు నాగేశ్వర్కు ఎంతో కొంత నష్టం జరిగింది అని రాధాకృష్ణ అంచనా వేశారు. నాగేశ్వర్కు జరిగే నష్టం వ్యక్తిగతమైంది. నాగేశ్వర్ దాన్ని ఏదో విధంగా అధిగమించగలుగుతాడో, అధిగమించలేకపోయినా అది వ్యక్తిగతమైన నష్టమే. కానీ రాధాకృష్ణ పవన్ కళ్యాణ్కు రాజకీయంగా నష్టం కలిగింది అని వ్యాఖ్యానించాడు. ఇది గమనించాల్సిన విశ్లేషణ. 5వది, వాస్తవంగా గత 2 ఏళ్లుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ఇలాంటి అనేక అంశాలపైన మాట్లాడుతున్నప్పుడు నాపై తీవ్రమైన దాడి చేస్తూ వచ్చారు. ఆ దాడిలో ముఖ్యమైనది, ఇతను తెలంగాణ వాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యాఖ్యానించడం ఏంటి అని. తెలంగాణ వాడివి నీవు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది తీవ్రాతి తీవ్రంగా దాడి 2 ఏళ్లుగా జరుగుతుంటే నేను అనేక సార్లు నా వీడియోలో చెప్పాను, ఇది మంచిది కాదు. ఒక ప్రాంతం వారు ఇంకో రాష్ట్ర గురించి మాట్లాడకూడదని ఎక్కడా లేదు. నేను అలా అనడం లేదు కదా, నాకు సంస్కారం ఉంది కనుక అనడం లేదు. భారత రాజ్యాంగం అవకాశం ఇచ్చింది, మా భావ ప్రజ్ఞ స్వేచ్ఛ, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ, తిరిగే స్వేచ్ఛ, ఉద్యోగం చేసే స్వేచ్ఛ. అందువల్ల నన్ను వ్యాఖ్యానించకూడదు అని నేను పుట్టిన ప్రాంతాన్ని ఉద్దేశించి పదే పదే చెప్తున్నారు. తెలంగాణ మేధావులకు అమరావతిపై ఏడుపు అంటూ నేను అమరావతికి అనుకూలంగా మాట్లాడినా కూడా నాపై దాడి చేశారు. ఈ దాడిని ఒక్క మాటైనా రాధాకృష్ణ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం. ఇవాళ నా నిష్పాక్షికత, ప్రత్యేకతకు ప్రశ్నలు వేస్తున్న రాధాకృష్ణ, అయ్యా మరి ఇది అన్యాయము, నాగేశ్వర్ను అలా ఎందుకు అన్నారు అని ఒక్క మాట అనలేదు. ఈ తెలంగాణ అంశాన్ని లేవనెత్తింది, తీసుకొచ్చింది ఇవాళ నాపై దాడి చేస్తున్న రాజకీయ శక్తులే అన్న వాస్తవాన్ని రాధాకృష్ణ ఎందుకు దాచిపెడుతున్నాడో నాకు తెలియదు. కనీసం ఆ ప్రస్తావన కూడా చేసి ఉంటే జర్నలిజంలో ఉన్న మౌలిక సూత్రమైన ఫెయిర్నెస్, బ్యాలెన్స్ అనే వాటికి విలువ ఉండేది. ఇక 6వది, నేను ఒక వ్యాఖ్యానం చేశాను, నాకు రక్షణ కవచాలు అవసరం లేదు, నన్ను అభిమానించే లక్షలాది మంది ప్రజలే నాకు రక్షణ కవచం, తెలంగాణలోనే మద్దతు వచ్చింది అని రాధాకృష్ణ భ్రమపడితే నేను చేయగలిగింది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి ఇలా రాష్ట్రవ్యాపితంగా నిరసనలు తెలిపింది
ఆంధ్రజ్యోతి నెట్వర్క్ ఉన్న రాధాకృష్ణకు తెలియదా? ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పట్టభద్రుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున గెలిచిన మేధావులు నాపై జరుగుతున్న దాడిని ఖండించింది రాధాకృష్ణ మర్చిపోయారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ఖండించారే. దీన్ని ఆయన ఎందుకు ప్రస్తావించారు ఇందులో? దీని ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతంగా మాత్రమే చూడాల్సిన అవసరం ఏముంది అని ఒక్కసారి రాధాకృష్ణను మేము అడగలేమా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. 7వది, నేను ఒక వ్యాఖ్య చేశాను. వాస్తవంగా ఈ వ్యాఖ్య ఎప్పుడో సమసిపోవాల్సిందే. దీని కేసులు, సోషల్ మీడియా దాడుల్లా దాకా తీసుకొచ్చినప్పుడు నాకు మద్దతుగా అనేక రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ముందుకొచ్చాయి. వారు నాకు మద్దతు ఇవ్వడాన్ని నేను స్వాగతిస్తాను, స్వీకరిస్తాను. ఇక వారు ఏ కారణాన మద్దతు ఇస్తున్నారు, ఏ అంశాన్ని ఆ మద్దతు సమయంగా చెబుతున్నారు అనే దాన్ని నేను నిర్దేశించలేను, శాసించలేను. అది వారి హక్కు, వారికున్న భావప్రకటన స్వేచ్ఛ. అది నా భావప్రకటన స్వేచ్ఛను డిఫెండ్ చేస్తూ వచ్చిన వారి భావప్రకటన స్వేచ్ఛ పైన నాకు అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ అభ్యంతరాలుండే అవకాశమే లేదు. ఇక 8వది, సైలెన్స్ ఈజ్ లౌడర్ అంటారు కమ్యూనికేషన్లో. కమ్యూనికేషన్ ప్రిన్సిపల్ ఏంటంటే మౌనము కూడా చాలా బిగ్గరగా చాలా అంశాలు చెప్తాయి. ఇప్పటిదాకా ఏబిఎన్ రాధాకృష్ణ గట్టిగా విశ్లేషించి చెప్పాను. ఆయన మౌనంగా ఉన్న అంశాలకు కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒక జర్నలిస్టు, సాటి జర్నలిస్టు పైన ఆ కేసులు పెట్టడం, అది కూడా క్రిమినల్ కేసులు పెట్టడం, అది కూడా అల్లర్లు సృష్టించాడని, కులచిచ్చు పెట్టాడని, పబ్లిక్ ఆర్డర్ను డిస్టర్బ్ చేశారని కేసులు పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వరకు తప్పులు చెప్పిన ఒక సాటి జర్నలిస్టుగా, జర్నలిజంలో ఇన్నేళ్ళ అనుభవం ఉన్న రాధాకృష్ణ ఒక్క మాటైనా ఈ కేసులు పెట్టడం న్యాయం కాదు, ఈ కేసులు వెంటనే కొట్టివేయాలి, ఉపసంహరించుకోవాలి అని ఎందుకు అనలేకపోయాడో నాకు అర్థం కాదు. పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి గొప్పగా మాట్లాడే రాధాకృష్ణ ఈ విషయానికి వచ్చే వరకు అవన్నీ ఆయన ఎందుకు మర్చిపోయాడో తెలియదు. భారతీయ జనతా పార్టీ నాయకులు సైతం కూటమిలో ఒక కీలక భాగస్వామి. ఈ కేసులు ఉపసంహరించుకోవాలని బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసినప్పుడు రాధాకృష్ణ ఒక తోటి జర్నలిస్టు పైన పెట్టిన కేసులు ఇవి తప్పు అనే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నాడు? పోనీ ఇది రైటు, ఈ కేసులు పెట్టడమే కరెక్ట్ అని కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నాడే. ఇటు అది ఏదో ఒకటైతే చెప్పాలి కదా. నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెప్పగలిగే సామర్థ్యము, చరిత్ర ఉన్న రాధాకృష్ణ ఈ కేసుల పైన అది రైట్ అనే ధైర్యము చేయలేడు, రాంగ్ అనే ధైర్యము చేయలేడు. ఈ సందిగ్ధత దేనికి సంకేతమని అడుగుతున్నాను. ఇక జర్నలిజంలో ఒక డెమోక్రటిక్ డిస్కోర్స్ ఉంటుంది. రాధాకృష్ణ ఎక్కడా ఆ భాష విషయంలో కానీ, ఇక ప్రమాణాల విషయంలో కానీ ఆయన దారి తప్పలేదు. ఈ విశ్లేషణలో క్లియర్గా తనకున్న అభిప్రాయాల్ని చాలా షార్ప్గా చెప్పే అలవాటు కనుక ఆయన షార్ప్గా చెప్పాడు. ఐ రెస్పెక్ట్ హిస్ రైట్ టు ఎక్స్ప్రెస్. అందువల్ల దాన్ని గౌరవించి నేను కూడా ఎక్కడ ఏ అమర్యాదకరంగా లేకుండా సూటిగా వీలైనంత షార్ప్గా నేను ప్రశ్నించాను. కానీ ఈ రకంగా డెమోక్రటిక్ డిస్కోర్స్ ఉంటే అభ్యంతరం ఏముంది? ఆయన నా పైన వ్యాఖ్యానించాడు, నేను ఆయన వ్యాఖ్యలకు స్పందించాను. ఇది కాకుండా నీచాతి నీచంగా, వ్యక్తిగతంగా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగ్ రాజకీయ పార్టీలే చేస్తుంటే ఇది సమాజానికి ప్రమాదకరము ఎవరు చేసినా అని ఒక్క మాటైనా రాధాకృష్ణ లాంటి సీనియర్ జర్నలిస్ట్ అనలేకపోవడం నాకు బాధ కలుగుతోంది. ఇది నా విషయంలో పక్కకు పెడదాం, అది ఎవరికైనా వర్తిస్తుంది కదా. ఆయనకు ట్రోలింగ్ కూడా సమస్యగా ఉంటుంది కదా. ఎందుకు ఒక్క మాట అనలేకపోయాడు? మీరు నాగేశ్వర్ వ్యాఖ్యలపైన
నాలాగా కామెంట్ చేయండి, కానీ అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం సరైంది కాదు. ఆయన పైన మూకుమ్మడిగా ఇలా దాడి చేయడం నిచాతి నీచంగా, అసభ్యకరంగా, అమర్యాదకరంగా, అనాగరికంగా అని ఒక్క మాట అనలేకపోయిన రాధాకృష్ణ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ అలా అని ఉంటే ఆయన గౌరవమే పెరిగి ఉండేది కదా. జర్నలిజం ప్రమాణాలకు నిలబడ్డాడు, ఏ అభిప్రాయాలు ఎలా ఉన్నా అనే ఒక గౌరవం పెరిగేది కదా. ఇక ఇప్పటికైనా అంటాడని ఆశిస్తున్నాను. అదే కాదు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏ సమస్యలు లేనట్లు నా సమస్య పైన డిబేట్ పెట్టి కొంతమందిని పిలిపించి నీచాతి నీచంగా జర్నలిజం ప్రమాణాలను మంటగలిపే రీతిలో తన టీవీ ఛానల్లోనే చర్చ పెట్టాడే. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆయన బాధ్యుడు కాదు. దానిపైన వ్యాఖ్యానించలేదు అంటే పోనీ అర్థం చేసుకోవచ్చు. తన టీవీ ఛానల్లో తన యాంకరే ప్రోత్సహిస్తుండగా ఒక వ్యక్తిగతమైన అవమానకరమైన రీతిలో మాట్లాడించిన సందర్భం నేనే ఆయనకు ఫోన్ చేసి గుర్తు చేశానే. మరి నాతో టెలిఫోన్ సంభాషణలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలైనా ఈ విశ్లేషణలో ఉంటాయని ఆశించాను. కనీసం ఆ అంశాన్నైనా ప్రస్తావించలేదే ఎక్కడా కూడా. ఇది మరి జర్నలిజం అవుతుందా? ఒక రెస్పెక్టబుల్ టీవీ ఛానల్లో ఒక అంశం పైన డిబేట్ చేసేటప్పుడు ఒక వ్యక్తి పైన నీచంగా మాట్లాడడం ఏ జర్నలిజం సాంప్రదాయం అవుతుందో పెద్దలు రాధాకృష్ణ గారే సెలవియ్యాలి.